కానీ నిన్న హైకోర్టులో జరిగిన ఆహ్, వాదనలు, తర్వాత కోర్టు మళ్ళీ కొంత వాయిదా వేసి తర్వాత అభిప్రాయాన్ని చెప్తామన్నారు కదా! బహుశా సాయి భగీరథ్ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? కోర్టు ఎట్లా స్పందించే అవకాశం ఉన్నదని మీరు అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు మీరు ఓపెనింగ్‌లో అన్నారు 10 మంది కలిస్తే ఇదే చర్చ. ఆ! 10 మంది కలిసినా కాదు సార్, ఇద్దరు కలిసిన ఇదే చర్చ అయితా ఉన్నది మన రాష్ట్రంలో. మన రాష్ట్రంలో. సో, నిన్న ఆయన ఆర్గ్యుమెంట్స్‌లో కొన్ని విషయాలు మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ద వెరీ ఫస్ట్ ఓపెనింగ్ ఆఫ్ ద కేసు ఏదైతే ఉన్నదో జడ్జి గారు ఒక సస్పెక్షన్ అంటే ఒక ప్రాబ్లమ్ ఎక్స్‌ప్రెస్ చేసినారు. ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఎంతమంది సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియాలో వస్తున్న ఒక వార్త కథనాలు ఏంటిది, నేనేదో ఫేవర్ తీసుకుంటున్నట్టుగా కోర్టు మీద సస్పెక్షన్స్ వస్తూ ఉన్నాయి, అది సరికాదు, అండ్ ఇది ఈ తీర్పు తీర్చడం వల్ల నా భర్తకి ఏదో బెనిఫిట్ అవుతుందని చెప్పి అంటూ ఉన్నారు. ఇటువంటి ఆరోపణలు మాత్రం నేను ఏకీభవించను, సమర్థించను. దాని తర్వాత నా దగ్గర మీరు ఆర్గ్యుమెంట్స్ చేయాలని మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉంటే డిఫెన్స్ సైడ్ ప్రాసిక్యూషన్ సైడ్ అడ్వకేట్ కానీ, లేకపోతే ప్రాసిక్యూషన్ సైడ్ సపోర్ట్ చేస్తూ అమ్మాయి సైడ్ నుంచి ఒక అడ్వకేట్ను నాగేశ్వరరావు గారు అనుకుంటా, ఆయన పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఆయన గురించి కూడా మాట్లాడడం జరిగింది. పల్లె నాగేశ్వరరావు గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్, దాంతోపాటు ఇంకొక తను అసెస్ చేస్తూ ఇంకొక సీనియర్ అడ్వకేట్ను వాళ్ళు అమ్మాయి సైడ్ నుంచి ఎంగేజ్ చేసుకున్నట్టున్నారు. మీకేమైనా అభ్యంతరాలా లేదనేసి ఒక మాట ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్గా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పినారు. సో దీన్ని ఉద్దేశించి వెంటనే 5 minutes బ్రేక్ తీసుకొని వాదాలు మొదలుగా అయినాయి. సరే, ఏదున్నా ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు నిన్న కేసు ఆర్గ్యుమెంట్ మొదలైంది 9:30కి, సుమారుగా 9:30 ఆ ప్రాంతంలో. లేదు సార్, అదే సర్ప్రైజింగ్, నైట్ ఆ కేసు మోర్ పర్టికులర్గా. నిన్న దాని తర్వాత అది మొత్తం క్లోజ్ అయ్యేసరికి 11:30 ఏదో అయినట్టున్నది. మేమందరం కూడా ప్రతి ఒక్కరు సుదీర్ఘమైన విచారణ లైవ్ చూస్తూ ఉన్నాము. అంటే ఇది కూడా ఒకటే, అంటే అంత పర్టికులర్గా అవుట్ ఆఫ్ టైం తీసుకొని నైట్లో కూడా ఎందుకు ఆర్గ్యూ చేయాలనేది మళ్ళీ పబ్లిక్ మైండ్లో ఒక సస్పెక్షన్స్. ఓపెనింగ్లో కోర్టు చెప్పిన మాటలకి మళ్ళీ దాని తర్వాత ఇంత టైం ఎందుకు తీసుకున్నారు, ఇంతసేపు ఆర్గ్యుమెంట్స్ ఎందుకు జరిగినాయి అనేది కూడా ఒక సస్పెక్షన్స్. సో ఈ పబ్లిక్ ఎప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు నిజం కూడా అదేనేమో అనిపిస్తుంది. అంటే ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయం. సాధారణంగా ఎవరైనా పోయేసి మరి అదే బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తే నిజంగానే ఆర్గ్యుమెంట్ అంతసేపు వినేదా? అంటే ఒక హై ప్రొఫైల్ కేసు కాబట్టి వింటా ఉన్నారు. అంటే న్యాయస్థానం ముందు కూడా సమన్యాయం జరుగుతలేదు కదా, సరైన న్యాయం జరుగుతలేదు కదా అనేది పబ్లిక్ మైండ్లో ఒక సస్పెక్షన్ ఓపెనింగ్లా మొదలైంది. కానీ క్లోజింగ్కి వచ్చేసరికి లాస్ట్ ఉత్కంఠ అంటాం కదా, లాస్ట్ బాల్ 6 runs అన్నట్టుగా ఉండే నిన్న. ఎట్లయితే నిరంజన్ రెడ్డి గారు బాగా ప్లీ చేస్తున్నారు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి, ఇంటర్మ్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి, అట్లీస్ట్ పోలీసును ఎటువంటి కోయాసివ్ స్టెప్స్ తీసుకోవద్దని చెప్పి, అరెస్ట్ అని చేయొద్దని చెప్పి, దాని తర్వాత మళ్ళీ మోర్ పర్టికులర్ ప్రత్యేకంగా అట్లీస్ట్ స్టేటస్ కోన మెయింటైన్ చేయమని చెప్పి ఆయన అంత ప్లీ మెయింటైన్ చేస్తున్నప్పటికీ ఏమైందంటే 2 థింగ్స్ ఇంటర్లింక్ అయినాయి. ఒకటి, ఓపెనింగ్లా కోర్టు మాట్లాడిన దాంట్లో ఇటువంటి అన్నెసరీ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి, నాకు ఎటువంటి బయాస్ లేదు, మీకు ఏమన్నా అటువంటి అభ్యంతరాలు ఉంటే కనుక మీరు ఎక్స్ప్రెస్ చేయండి అని చెప్పి అనడం ఒక వంతు అయితే, తీర్పు తీర్చేటప్పుడు లాస్ట్కు, అంటే తీర్పు తీర్చలేదు యాక్చువల్ చెప్పారైతే, వాయిదా వేసినారు, తీర్పును వాయిదా వేసినారు. ఫైనల్గా తీసుకునే నిర్ణయం కూడా నిజంగా కోర్టుకు అప్రిషియేట్ చేసి సల్యూట్ చేయాలి. అంత పేషెన్స్తోని జడ్జెస్ పొద్దున 10 గంటలకు మొదలైతే సార్ వాళ్ళ ఒక జాబు, రాత్రి నిన్న చూస్తే 11:30 దాకా జరిగింది. సరే, నిర్విరామంగా హై స్టేక్ కేసెస్, పెద్ద హై ప్రొఫైల్ కేసెస్ అనేది పక్కన పెడితే, ఆవిడ ఫేస్లో ఏం మాత్రం కూడా ఇంత కూడా ఇంచ్ భయం కానీ, అలసట కానీ, లేకపోతే ఆవేశం కానీ, ఆక్రోషం కానీ ఏది కనబడలేదు. అంతా సోషల్ మీడియాలో రాంగ్ మెసేజ్లు వైరల్ అయినప్పుడు కూడా చాలా 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 డిప్లొమాటిక్గా తను బిహేవ్ చేస్తూ, పాయింట్ టు పాయింట్ వింటూ, మధ్యలో కొన్ని ఫన్ కామెంట్స్ చేస్తూ, నవ్వుకుంటూ, కోర్టును ఎంటర్టైన్ చేసుకుంటూ టిల్ 11:30 దాకా అయితే వాదాలు జరిగినాయి. కానీ ఒక్కటి మాత్రము అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఫైనల్గా కనీసం కూడా కన్సిడర్ చేయలే. నీకు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం దూరం మాట, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం, ప్రొటెక్షన్ పిటిషన్ అలౌ చేయడం ఇంకా దూరం మాట, అలౌ చేయడం. అంతకంటే ఎక్కువ అట్లీస్ట్ కోహాసివ్ స్టెప్స్, అరెస్ట్ చేయొద్దు, మేము ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తాం అన్నా కూడా ఒప్పుకోలే, స్టేటస్ కో మెయింటైన్ చేయండి అని చెప్పి అన్నా కూడా ఒప్పుకోలేదు సార్. లాస్ట్ దాకా, చివరి దాకా కూడా ఉత్కంఠ అయితే ప్రతి అడ్వకేట్, చాలామంది దాన్ని వ్యూ చేసినారు, నేను వాచ్ చేసినారు. ప్రతి అడ్వకేట్స్, అటు పోతే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఇటు పోతే బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, అటు పోతే మా కాంగ్రెస్ లీడర్లు అంతా కూడా
ఎందుకంటే ప్రభుత్వం మీద కూడా ఇటువంటి మచ్చ పడుతుంది. ఏంటంటే ప్రాసిక్యూషన్ సరిగ్గా లీడ్ చేయకపోతే పోలీస్ సరిగ్గా పనిచేయనట్టుగా, పోలీస్ సరిగ్గా పనిచేయకపోతే అది ప్రభుత్వం మీద మచ్చ, అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారి మీద మచ్చ. సో ఇవన్నీ కూడా మా కాంగ్రెస్ సైడ్ నుంచి పీపీ విషయంలో కొన్ని ఆరోపణలు సోషల్ మీడియాలో వస్తున్నాయి, ఎంతవరకు నిజం మరి? సరే, ఇప్పుడు ఆరోపణలు ఆధారం లేని ఆరోపణల విషయంలో నేను మాట్లాడడం సబబు కాదు, నాకు తెలియదు అది. కానీ పీపీ గారి ఆర్గ్యుమెంట్ కొంచెం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎవరైతే అమ్మాయి సైడ్ నుంచి ఎవరైతే విక్టిమ్ సైడ్ నుంచి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ట్రెమెండస్ ఆర్గ్యుమెంట్స్ ఇద్దరి కూడా తగ్గాఫర్ నడిచినాయి. అటు నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు నాగేశ్వరరావు గారు, పీపీ అమ్మాయి విక్టిమ్ సైడ్ అడ్వకేట్ అండ్ దాని తర్వాత అబ్బాయి సైడ్ అడ్వకేట్స్ ఇద్దరు కూడా చాలా ఉత్కంఠ అయితే నడిచింది. దాంట్లో అంటే వాళ్ళ ఇద్దరు లేవనెత్తుకున్న అంశాలు ప్రశ్నలు ఏమేమి ఉన్నాయి? దాంట్లో మేము అంటే అడ్వకేట్స్గా గమనించాల్సిన పాయింట్స్ కూడా చాలా ఉండే. వాళ్ళు మెయిన్ పర్టికులర్గా వాళ్ళు ఏం చెప్తారంటే, సరే కొన్ని సందర్భాలు నిజంగా ఒకసారి నిరంజన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్స్ చూస్తే, అంటే బండి భగీరథ్ వాళ్ళ అడ్వకేట్ యొక్క ఆర్గ్యుమెంట్స్ చూస్తే ఇంటరాక్షన్స్ జరిగినాయి, వాళ్ళిద్దరికీ కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి, వాళ్ళు అమ్మాయి కంప్లైంట్ను బేస్ చేసుకుని మాట్లాడినారు. ఇది డ్రాఫ్టెడ్ కంప్లైంట్, లీగల్ అండ్ సౌండ్ కంప్లైంట్, ఒక లీగల్ సజెషన్ తీసుకొని మంచి ప్రాపర్గా దీన్ని డ్రాఫ్ట్ చేసినారు, సిస్టమేటిక్గా లీగల్గా డ్రాఫ్ట్ చేసినారు. అండ్ ఒక అఫిడవిట్ ఫార్ములా ఉన్నది లాస్ట్కి అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ అయినా ఇవ్వడం జరిగింది. అంటే సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళు ఒక ఎక్స్పర్టిజం కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎంత వాల్యూ యాడ్ అవుతుంది ఒక క్లయింట్కు అన్నది మాత్రము ఆయన పాయింట్ టు పాయింట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. అంటే తన క్లయింట్ను కాపాడుకోవాలి ఒకటండి, ఏదేమైనప్పటికీ న్యాయం ధర్మం పక్కన పెడితే ఎథికల్ అంటే వాళ్ళ ఏది ప్రొఫెషనల్ ఎథిక్స్ కానీ వృత్తి ధర్మం అంటాం కదా మన వాడక భాషలో, దాన్ని ఆయన తప్పొప్పులు అనేది పక్కన పెట్టి ఒక అడ్వకేట్గా తన క్లయింట్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలన్న దాంట్లో మాత్రము ట్రెమెండస్గా ఎక్స్ట్రాడినరీగా ఈవెన్ బోత్ సైడ్స్, అటు నిరంజన్ రెడ్డి గారు అండ్ తర్వాత విక్టిమ్ సైడ్ అడ్వకేట్ కూడా చాలా 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 బాగా వాదించినారు. కానీ అన్నిటికంటే బాగా అనిపించింది ఏంటంటే కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రము, అంటే నిన్న క్లోజ్ చేసే పాయింట్లో మాత్రం ఎటువంటి కన్సిడరేషన్ లేదు. పోక్సో కేసులల్లో ఎప్పుడైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళను ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత, అంటే బాధ్యత అనేది కాదు, ఖచ్చితంగా మ్యాండేట్ అనుకోండి, ఖచ్చితంగా మ్యాండేట్ చేయాలి. సో దట్ బయట ఉంటే వాళ్ళు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా అక్యూజ్డ్ మన అమ్మాయి తరఫు అడ్వకేట్ దాని కౌంటర్ ఏం చేసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈయన ఏం మాట్లాడినారు అనేది ఓపెనింగ్ ఆయననే మాట్లాడినరు. అక్యూజ్ సైడ్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడితే ఏమంటారంటే, కంప్లైంట్కు దాని తర్వాత డేట్ ఆఫ్ అఫెన్స్కి సుమారుగా December 31 నాడు జరిగింది. జనవరి దాకా కూడా జనవరి 10, 12, 13 తారీఖు దాకా వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఉన్నాయి. అట్ లాస్ట్ జనవరిలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అబ్బాయికి అమ్మాయికి మధ్యలో కొన్ని గొడవలు అయితే అమ్మాయి చనిపోతా అని చెప్పేసి ఫినాయిల్ తాగుతా యాసిడ్ తాగుతా అని చెప్పేసి కొన్ని సందర్భాలు వస్తే అబ్బాయి ఇమీడియట్గా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కు ఫోన్ చేసేసి రిస్ట్రిక్ట్ చేసినాడని చెప్పి నిరంజన్ రెడ్డి గారు చెప్తారు. తర్వాత అన్ని రోజుల నుంచి ఇప్పటిదాకా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు. ఆల్ ఆఫ్ అ సడన్ అమ్మాయి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 21 నాడు. ఇది వాస్తవం, బట్ ఆయన ఎక్స్ప్రెస్ చేయలే. 21 ఏప్రిల్ నాడు, దాని తర్వాత వన్ ఫైన్ టైం May 8 నాడు కేసు రిజిస్టర్ అయింది. సబ్సిక్వెంట్గా ఆమె మీద కూడా ఒక కేసు రిజిస్టర్ అయింది. సో కాబట్టి వాళ్ళ ఇద్దరు రిలేషన్ ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళు క్లబ్లకు పోయినారు, పబ్లకు పోయినారు, వాళ్ళు మందు తాగినారు అండ్ బ్రీజర్ ఇచ్చినారు 31 నైట్ December. దానివల్ల ఆమె పూర్తిగా ఇంటాక్సికేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఆమె మీద మిస్బిహేవ్ చేసినాడు అబ్బాయి అని చెప్పి ఆమె కంప్లైంట్లో ఉన్న అలిగేషన్స్ని రిలేటెడ్ లేదు, కనెక్టివిటీ లేదు, దానికి సంబంధించి వేరే హైకోర్ట్స్ ఇచ్చిన తీర్పుని తను కోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా వాటిని యాక్సెప్టెన్స్ చేస్తున్నాయి. కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ అనేది పక్కన పెడితే మ్యాటర్ ఆఫ్ రైట్ కింద బెయిల్ గ్రాంట్ చేయండి అని చెప్పేసి ఆయన వాదనలు కోర్టు ముందు వినిపించడం జరిగింది. సో దానికి ప్రత్యామ్నాయంగా ఈయన ఎవరైతే డిఫెన్స్ సైడ్ మన విక్టిమ్ సైడ్ అడ్వకేట్ ఉన్నారో అమ్మాయి సైడ్ అడ్వకేటు ఆయన వాదిస్తే ఏమన్నాడంటే, ఏదైతే అలిగేషన్స్ కంప్లైంట్లో ఉన్నాయో కంప్లైంట్లో ఉన్న అలిగేషన్స్ వాస్తవమే, సేమ్ టైం అమ్మాయి సైడ్ ఏదైతే అఫెన్స్ జరిగిందో, అమ్మాయి మీద ఎటువంటి దాడి జరిగింది కూడా వాస్తవమే. అమ్మాయి కాబట్టి పేరెంట్స్కే కాదు, ప్రతి వ్యక్తులు తల్లికి చనువుతూనే ఉంటారు, తల్లికి చాలా చెప్పుకుంటారు, తండ్రికి కొంత తక్కువ చెప్తారు. మళ్ళీ దాని తర్వాత కేసులో ఎప్పుడైతే డిలే ఆఫ్ అంటే ఫైలింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్కు కంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్టరేషన్ ఆఫ్ సెక్షన్ ఒకటి ఉన్నదని చెప్పి
మన బండి భగీరథ్ వాళ్ళ అడ్వకేట్ మాట్లాడినప్పుడు సెక్షన్ ఆల్టర్ చేసినారు. ఫస్ట్ ఏమైందంటే సార్ 11 and 12 ఆఫ్ ఇది బిఎన్ఎస్లో చేసినారు. దాని తర్వాత 74-75 బిఎన్ఎస్, 11 and 12 ఆఫ్ పోక్సో చేసినారు. దాన్ని బెయిలబుల్ అఫెన్స్. మళ్ళీ దాంతో సెక్షన్ 5 ఇన్వర్క్ చేసినారు. సెక్షన్ 5 ఇన్వర్క్ చేయడానికి తెల్లారి లేట్ అయింది కదా, దాని ఇంటెన్షన్ వాళ్ళ ఒక పర్పోర్ట్ ఏంటంటే అమ్మాయిని మీద ఏదైతే ప్రెషరు భగీరథ్ మీద ఏదైతే ప్రెషర్ బిల్డ్ అయిందో దాన్ని సబ్సైడ్ చేయాలి కాబట్టి ఒక గ్రేవ్ అఫెన్స్ ఇంక్లూడ్ చేస్తే ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఎఫ్ఐఆర్లో కూడా ఆల్టరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నేరం ఏదైతుందో ఫస్ట్ ఇన్స్టెన్స్లో బెయిలబుల్ అఫెన్స్, సెకండ్ ఇన్స్టెన్స్లో సెక్షన్ 5 ఇంక్లూడ్ చేసినారు కాబట్టి నాన్ బెయిలబుల్ అయింది. అది కూడా విత్ ప్రెషర్ అండ్ ఫోర్స్ జరిగింది. మీడియా ప్రాపగండా లేదంటే కనుక ఈయన మీద వ్యక్తిగత ఆరోపణలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి సో దాన్ని నెక్స్ట్ డే ఆల్టర్ చేసినారు. అది తప్పు, దాన్ని కన్సిడర్ చేస్తూ మీరు బెయిల్ గ్రాంట్ చేయాలని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడడం, దాన్ని కూడా కోర్టు యాక్సెప్ట్ చేయకపోవడము, దానికి డిఫెన్స్ కింద మన ప్రాసిక్యూషన్ కూడా వాళ్ళ యొక్క సబ్మిషన్ సబ్మిట్ చేస్తూ ఏదైతే అమ్మాయికి సంబంధించిన కేసెస్ సెక్షువల్ అసాల్ట్ జరిగినప్పుడు ఇట్ మే నాట్ బీ ఇమీడియట్ కంప్లైంట్ ఏదైతే ఉన్నదో వెంటనే ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఇట్ మే టేక్ టైం. ఎందుకంటే ఒకసారి మనం వివరంగా క్లుప్తంగా చెప్పాలంటే ఒక ఆడపిల్ల తండ్రి కంటే తల్లికే క్లుప్తంగా చెప్తుంది. అటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి దేర్ ఇస్ ఎ సెన్సిటివిటీ ఉన్నది కాబట్టి ఆ ఒక్క సెన్సిటివిటీని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానంలో లేకపోతే చెప్పే విధానంలో కొంత డిలే అయి ఉంటుంది. అండ్ సేమ్ టైం మదర్ ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఫస్ట్ ఇన్స్టాన్స్లో బెయిలబుల్ అఫెన్స్ రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. పోక్సో యాక్ట్ ఇంక్లూడ్ చేయాలంటే కనుక అమ్మాయి విక్టిమ్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయాలి. విక్టిమ్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడానికి నెక్స్ట్ డేనే అమ్మాయిని తీసుకెళ్ళి ఆమెను ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకొని సెక్షన్స్ ఆల్టర్ చేయడం జరిగింది. కాబట్టి ఇది గ్రేవ్ అఫెన్స్ అయింది. సో ఇందులో బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి విక్టిమ్ సైడ్ అడ్వకేటు ప్రాసిక్యూషన్ మాట్లాడడం జరిగింది. సో ఇవన్నిటికీ సెవరల్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్, మళ్ళీ దాని తర్వాత డిఫెన్స్ సైడ్ కానీ ప్రాసిక్యూషన్ సైడ్ కానీ సెవరల్ పాయింట్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తూ కోర్టుకు వాళ్ళకి సబ్మిషన్స్ చెప్పినారు. కానీ ఒక విషయం చెప్తాను ఏంటంటే సార్, అమ్మాయి అబ్బాయి తిరిగినరు, అమ్మాయి అబ్బాయి మధ్యలో కొన్ని రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అయినాయి, అమ్మాయి అబ్బాయి కలిసినారు, రూమ్కి వెళ్ళినారు, 3 రోజులు 4 రోజులు గడిపినారని చెప్పి నిరంజన్ రెడ్డి గారు చాలా క్లుప్తంగా కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసినారు. కానీ ఒక రకంగా చెప్తే ఆ ఆర్గ్యుమెంట్సే కనుక కన్సిడరేషన్ తీసుకుంటే నిరంజన్ రెడ్డి గారు చేసిన ఆర్గ్యుమెంట్స్, ఆయన ఎక్స్ప్రెస్ చేసిన వ్యూస్, ఆయన ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ కనుక ఒకవేళ అది నిజమని అంటే అమ్మాయి ఏజ్ కనుక మైనర్ అయితే పూర్తిగా ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఈయనకు కాంట్రడిక్టరీ అవుతుంది. ఎవరికి? నిరంజన్ రెడ్డికి కాంట్రడిక్ట్ అవుతుంది. రేపు ట్రయల్ కోర్టులో చాలా 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 ఇబ్బంది అవుతుంది. ఏం లేదు సార్, నేరం జరిగిందా జరగలేదంటే అమ్మాయి అబ్బాయి కలిసినరు, తిరిగినరు, రాత్రులు పగలు ఉన్నారని చెప్పేసి ఆయననే కొన్ని స్టేట్మెంట్స్లలో అమ్మాయికి అయిన చార్ట్ హిస్టరీస్లలో లేకపోతే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లలో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తూ కోర్టు ముందు కొన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఆ పాయింట్స్లే కనుక కన్సిడర్ చేసుకుని రేపు ట్రయల్ కోర్టులో ఆ పాయింట్స్ కనుక ఆర్గ్యూ చేస్తే ఖచ్చితంగా అమ్మాయి అబ్బాయి కలిసినరు, వాళ్ళు తిరిగినరు, వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ అయింది అనేది ప్రూవ్ అవుతుంది. అప్పుడేమవుతుందంటే ఈ అమ్మాయి మైనర్ కాబట్టి అమ్మాయి మైనర్ మీద విత్ కన్సెంట్ చేసినా కూడా అది నేరమే అని చెప్పి చెప్తారు. అటువంటప్పుడు ఈయన అంటే ఒకటి చేయబోయి ఇంకోటి అయింది అన్నట్టుగా అనుకోవచ్చు. అది వీళ్ళే వాళ్ళకు డోర్స్ ఓపెన్ చేసేసి వాళ్ళకి క్లియర్ కట్గా అమ్మాయి అండ్ అబ్బాయి కలిసి తిరిగినరు అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగింది అన్నది నిన్నటి ఆర్గ్యుమెంట్స్. కానీ ఆయన ఫస్ట్ ఇన్స్టాన్స్లోనే ఎప్పుడు కూడా ఆయన ఏం చెప్తాడంటే నేను కన్సిడర్ చేస్తలేను. ఎవరంటారు? నిరంజన్ రెడ్డి గారు. ఎవరు? బండి భగీరథ్ వాళ్ళ అడ్వకేట్. కన్సిడర్ చేస్తలేను, నేను జరిగిన అఫెన్స్కి వివిధ కోర్టులు ఏవైతే ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చినావో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ నాకు బెయిల్ అనేది తర్వాత, యాంటిసిపేటరీ బెయిల్ అనేది తర్వాత, నాకు ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వండి, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నా తప్పును నేను ఒక నిర్దోషత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక స్కోప్ ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, నేను పోలీసుల దగ్గరకు పోతా, నా సాక్ష్యాధారాలన్నీ నేను సబ్మిట్ చేస్తా, దానికి తగ్గట్టుగా నేను నిర్దోషిని అని చెప్పి ప్రూవ్ చేసుకుంటా, నాకు టైం ఇవ్వండి, నన్ను అరెస్ట్ చేద్దామని అంటారు.